అసలు యాక్చువల్‌గా అయితే నేను 'ఓం శాంతి' అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామనుకున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి చాలా అంటే ఒక ముగ్గురు పెద్ద ఆర్టిస్టులు కావాలి. ఒక మదర్ క్యారెక్టరు, ఫాదర్ క్యారెక్టరు అండ్ ఒక గ్రాండ్ ఫాదర్ ఒక తాతయ్య క్యారెక్టరు 3 కావాలి. ఆ ముగ్గురు దొరకట్లేదు. అంటే బడ్జెట్ కూడా లేదు, డబ్బులు లేవు అండ్ ఎవరు చేయడానికి కూడా సహకరించట్లేదని చెప్పేసి ట్రై చేసి ఇలా కాదు మనమే చేసేయాలి, ఒక్కళ్ళమే ఉండాలి. ఆఖరికి కెమెరామాన్ ఒక అసిస్టెంట్ కూడా ఉండకూడదు. ఆ విధంగా ఒక కథ రాసుకో అని చెప్పి ఒక కథ రాసాను. అంటే సింపుల్‌గా ఉండాలి. కాకపోతే ఎఫెక్టివ్‌గా ఉండాలి. అందులో కంటెంట్ ఉండాలని చెప్పేసి ఒక కథ రాశాననమాట. అదేంటంటే ఇప్పుడు డేజా వూ ఫీలింగ్ వస్తుంది కదా! మనల్ని ఇప్పుడు నేను ఇలా మీకు కథ చెప్తున్నాను. లేకపోతే నేను ఇలా చెయ్యి ఊపుతున్నాను. లేకపోతే నేను ఒక ఆలోచిస్తున్నాను. ఇదంతటిని కూడా పైన ఎవడో కంట్రోల్ చేస్తున్నాడంటే అంటే ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడతాం. గేమ్ ఆడుతున్నప్పుడు మనం గేమ్ ఆడుతున్నామని మనం కంట్రోల్ చేస్తాం. కానీ గేమ్‌లో ఉన్నవాడికి అది తెలీదు కదా! అలాగే మనం కూడా మనం ఒక అడుగేసినా, అడుగు వెనక్కేసినా, నాకు కోపం వచ్చినా, కోపం రాకపోయినా ఇదంతా కూడా పైవాడు ఎవడో మనల్ని మనం ఒక వాడి సాఫ్ట్‌వేర్‌లో మనం కూడా ఒక పాన్స్ ఏమో, ఒక ఆట వస్తువులేమో అంటే ఎలా ఉంటుంది అన్నది నాకు అనిపించింది. ఎందుకంటే మనకు ఒక్కోసారి డేజా వూ ఫీలింగ్స్ వస్తుంటాయి. అంటే ఆల్రెడీ ఇది జరిగిందే, నేను అంతకుముందు ఎప్పుడో దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేశానే అన్న భావన మనకు కలుగుతుంది. కానీ అది నిజమా? అబద్ధమా? మనకు తెలీదు. అంటే మనం అంతకుముందు ఏమైనా కల కన్నామా? ఇప్పుడు కళకి, నిజానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను కలలో ఉన్నానేమో, నాకు కల ఇది నిజమని ఎలా తెలుస్తుంది? నేను అనుకుంటున్నాను ఇది నిజమని. ఎందుకంటే చుట్టూ అందరూ వేచి ఉన్నారు. నా పక్కన అన్ని వస్తువులు తిరుగుతున్నాయి కాబట్టి నేను నిజం అనుకుంటున్నాను. నాకు నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు కూడా నేను నిద్రలో ఉన్నానేమో, నేను వేరే మనిషిని కాదేమో, ఇదంతా కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఏమో, ఇలా అయితే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్‌తో ఒక షార్ట్ ఫిల్మ్ రాశాననమాట. అది ఏంటంటే ఇప్పుడు ఒక స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఎలా ఉంటుందంటే ఒక క్లోజ్డ్ అంటే బ్లాక్ స్క్రీన్ ఉంటుంది. బ్లాక్ స్క్రీన్‌లో ఏంటంటే మనకి ఒక నాగపాము బుస్ అంటే అది భయంకరంగా ఉంటది కదా బుస. అలాంటి బుస వస్తూ ఉంటుంది. బుస వస్తుంది అక్కడ కట్ అయిపోతుంది. ఓపెన్ చేయగానే ఒక పచ్చటి గడ్డిలో నుంచి ఒక భయంకరమైన నాగుపాము వెళ్తూ ఉంటుంది. ఆ షాట్ కట్ చేయగానే సైడ్ నుంచి మనం కింద కెమెరా పెడితే 2 కాళ్ళొచ్చి అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. మనకేమవుతుంది, మనకి చూడగానే ఒరేయ్ పచ్చగడ్డిలో పాము ఇప్పుడెళ్ళింది, వీడికి ఏమైనా కాటేసేస్తుందేమో అన్న ఒక భయం కలుగుతుంది మనకి. కానీ అవేం జరగదు. కట్ చేసి మనం సైడ్ ఈ పార్ట్ కనిపించేలాగా కెమెరా పెడితే ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ వచ్చి అతను ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటాడు. అతను అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఇది ఆల్రెడీ జరిగిందే, నేను ఆల్రెడీ దీన్ని ఎక్కడో చూశానే అన్న భావన కలుగుతుంది అతనికి. కలిగి ఆ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఒక డేజా వూ ఫీలింగ్‌తో ఉంటాడు. ఉంటే ఎదురుగుండా కెమెరా పెట్టేసరికి ఈ సైడ్ నుంచి ఈ పక్క చూసేసరికి అలా చివర ఒక అద్భుతం కనిపించినట్టు వాడి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మారతాయి. కట్ చేసి ఏంటి అన్నది అది చూపిస్తే అక్కడ కొన్ని డబ్బులు కట్టలు ఉంటాయన్నమాట. 500 నోట్ డబ్బులు కట్టలు ఉంటాయి. ఉండేసరికి వీడు ఒక్కసారిగా ఆ కన్‌ఫ్యూజ్డ్ డేజా వూ స్టేట్‌లో నుంచి బయటకొచ్చేసి వెంటనే పరిగెత్తుకుని ఆ డబ్బులు కట్టల దగ్గరికి వెళ్ళి జారి పడిపోతాడు. పడిపోయిన తర్వాత కట్ చేస్తే ఆ ఒక సడన్ షాక్ కింద ఇస్తాం. టప్‌మని కట్ చేస్తే ఇంట్లో మంచంలోంచి నిద్రలోంచి ఒక్కసారిగా లేస్తాడనమాట. అంటే అది కల. ఒక్కసారిగా లేస్తాడు. లేచిన తర్వాత ఓకే ఇది కథ ఏమో అని చెప్పేసి చిన్నగా నవ్వుకుంటాడు. నవ్వుకుని మంచం నుంచి లేచి నవ్వుకున్నవాడు మళ్ళీ అలా తల పక్కకి పెట్టి చూస్తే ఇంట్లో డబ్బులు కట్టలు ఉంటాయి మూల. వాడికి ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ నేను కన్నది కల అయితే గనక ఇంట్లోకి డబ్బులు కట్టలు ఎలా వచ్చాయి? వాడికి ఆశ్చర్యం ఏం అర్థం కాదు. ఆ మైండ్ సెట్‌లో ఉండి మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఆ డబ్బులు కట్టని చూసి కెమెరా అంటే స్క్రీన్ వైపు చూస్తాడు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు అన్నట్టు అన్న చూస్తాడు. చూసిన తర్వాత యాక్ట్ 1 జరిగింది కదా! ఇంతకుముందు ఫస్ట్‌లో కల జరిగింది కదా! ఆ కల అంతా కూడా రివర్స్‌లో వెళ్తూ ఉంటదనమాట. డబ్బులు తీసుకోవడానికి అంటే డబ్బులు కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయాడు. అక్కడి నుంచి రివర్స్‌లో వెళ్తూ ఉంటది. వాడు వెనక్కి ఇలా వస్తాడనమాట. రివర్స్ అవుతుంది వీడియో. రివర్స్ అయ్యి షార్ట్ బై షార్ట్ రివర్స్ అవుతుంది. వీడు డేజా వూ ఫీల్ అవ్వడం, ఫీల్ అయిన తర్వాత మళ్ళీ కాళ్ళు వెనక్కి వెళ్ళడం, వెనక్కి వెళ్ళిన తర్వాత నుండి గడ్డిలోంచి పాము వెళ్ళడం ఇవన్నీ చూస్తాడు. చూసిన దాకా ఉండి స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ దీని ముందు ఏం జరిగిందో మనం చూపించాం. ఒక పాము సౌండ్ వస్తుంది కదా! ఆ సౌండ్ వస్తుంది కాబట్టి వాడు ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూసి ఇలా తిరిగి వంగుంటే మనం అప్పటిదాకా ఏముందని చూపించాం. సైడ్ ఫ్రేమ్‌లో కెమెరా పెట్టి చూపిస్తే ఇలా కెమెరా రైట్‌లో అలా మూవ్ అయితే ఒక పాము ఉంటుందన్నమాట. చుట్టుకుని ఉన్నది
స్లో మోషన్లో ఆ పాము పడగలా మెల్లగా విప్పుతున్నట్టు చూపిస్తున్నప్పుడు ఈ సైడ్ ఇది ఫ్రేమ్ అనుకుంటే కనుక ఇది తల, ఇది పాము పడగ, రెండు ఇంత దగ్గరలో ఉందన్నమాట. ఇది తల, ఇది పాము పడగ, ఇంతే స్పేస్లో రెండు ఉంటాయి. ఉన్న చోట ఇక్కడ వీడు ఈ పాము మీదకి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు. భయపడి వెనక్కి వెళ్ళాలి కదా, ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ పాము ఒక్కసారిగా ఇలా బుసొప్పి ఇంత పెద్ద నోరు చేసి అలా స్క్రీన్ మీదకి కాటేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎవడైతే ముఖం ఉందో ఆ ముఖం దగ్గర కెమెరా పెడితే కెమెరా మీద పాము కాటేస్తుంది అనమాట. అలాగా కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ లేస్తాడు కళని. ఈసారి ఇంకా భయం వేస్తుంది. ఇది వాడికి కళకి నిజానికి అర్థం తెలియట్లేదు. నేను కళ్ళలో ఉన్నానా నిజంలో ఉన్నానా అర్థం తెలియట్లేదు. తెలియకపోయేసరికి వెంటనే డబ్బులు ఉన్నాయేమో అని మూల చూస్తాడు. అక్కడ డబ్బులు ఉండవు. ఒక్కసారిగా చిన్న రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డబ్బులు లేవంటే ఇది కళ కాదు, ఇది నిజంలో ఉన్నాను అని కొంచెం రిలాక్స్ అయిపోతాడు. అది అక్కడికి ఒక యాక్ట్ 1 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు యాక్ట్ 1 అయిపోయిన తర్వాత వాడు బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎరా తోటకి రా, ఎక్కడున్నా ఖాళీగా ఉన్నా తోటకి రా, దింపు తీస్తున్నావు, నువ్వు రా అని చెప్తాడు. రా అని చెప్తే మళ్ళీ బండి వేసుకుని వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఇందాక మనం యాక్ట్ 1లో వాడి పాదాలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, కెమెరా ఒక పాము వెళ్ళడం, 2 పాదాలు రావడం, సైడ్ నుంచి వాడు డేజావులో చూడడం, డబ్బు దొరకడం, వాడు జారి పడిపోవడం, ఇక్కడ దాకానే చూపించాం. కానీ యాక్ట్ 2కి వచ్చేసరికి అసలు వీడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం కదా, దీనికి ముందు ఎక్కడి నుంచి వచ్చాడో చూపించినప్పుడు ఒక బండ్ల మీద వాడు వస్తాడు. ఎందుకు తోటకు వస్తాడు అనమాట. బండి మీద అక్కడ దాకా వచ్చి స్టాండ్ వేస్తున్నప్పుడు మళ్ళీ వీడికి డేజావు ఫీలింగ్ వస్తుంది. అరే ఆల్రెడీ నాకు ఇదే సంఘటన అంతకుముందే జరిగిన ఫీలింగ్ వస్తుంది అన్న డేజావు ఫీలింగ్తో రిపీట్ అవుతుంది. లూప్ జరుగుతుంది అనమాట. వీడి సైకిల్ అనేది లూప్లో వెళ్తుంది. స్టాండ్ వేసి ఒక రకమైన డేజావు ఫీలింగ్ వస్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. అంటే అక్కడ పాదాలు ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయన్నది చూపిస్తాం. యాక్ట్ 2లో చూపించిన తర్వాత పాము గడ్డిలోంచి వెళ్తూ ఉంటుంది, పాదాలు వెళ్తాయి, మళ్ళీ అదే సేమ్. ఈసారి ఫస్ట్ యాక్ట్లో చూపించినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ముఖమే చూపిస్తాం. వాడు ఆ కన్ఫ్యూజన్ ఇది ఆల్రెడీ జరిగిందే అని ఫీల్ అవుతున్నాడు కదా. రైట్ సైడ్ ముందు తిప్పిన తర్వాత ఫస్ట్ యాక్ట్కి సెకండ్ యాక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ యాక్ట్లో కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చూపిస్తాం. సెకండ్ యాక్ట్కి వచ్చేసరికి వాడు ఇన్నర్ వాయిస్ కూడా చెప్తాం. ఏంటిది జరుగుతుంది అని వాడు మనసులో ఏమనుకుంటున్నాడో ఆ పదాలని ఇన్నర్ వాయిస్ రూపంలో మాటల ద్వారా చెప్తాం అనమాట. మళ్ళీ అదే సేమ్ వాడు వెతకడం, మళ్ళీ అక్కడ డబ్బు కనిపించడం, పడిపోవడం, మళ్ళీ లేవడం, మూల చూస్తే డబ్బు ఉన్న తర్వాత మళ్ళీ రివర్స్లో వెళ్ళడం, స్టెప్ బై స్టెప్ రివర్స్లోకి వెళ్ళడం, రివర్స్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి నుంచుంటే అక్కడ పాము ఉంటుంది, తల పాము. ఈసారి వీడు ఏంటంటే డినై చేస్తాడు. వద్దు ఇది చెయ్యొద్దు అని రివర్స్ చేస్తాడు. ఎందుకు డినై చేస్తాడంటే, ఇప్పుడు మనకు కళ వస్తుంది, కళలో మనం చాలా డంబు ఇన్సిడెంట్లు అవి జరుగుతూ ఉంటాయి. మనమే కావాలని ఏదో కారు గుద్దేసుకున్నట్టు, లేకపోతే ఒక పెద్ద వంతెన మించి పడిపోయినట్టు, ఇలాంటి కళలను వస్తుంటాయి. మనం నిజ జీవితంలో చేయకూడదు అనుకున్న డేరింగ్ స్టెప్లు కళలో చేస్తూ ఉంటాం. అలాగే వీడు పాము మీదకి ఎదురెళ్తున్నాడు, వీడు వెనక్కి లాగుతూ ఉంటాడు. వీడికి ఎక్కడో ఇది డేజావు, నువ్వు లూప్లో ఉన్నావు, నువ్వు కానీ పాము మీదకి వెళ్ళావంటే అది కాటేస్తుంది, మళ్ళీ నువ్వు నిద్ర లేచిపోతావు, మళ్ళీ కళ అయిపోతుంది, వద్దు అని చెప్పి బాగా డినైల్ మోడ్లోకి వెళ్ళి వెనక్కి లాగుతుంటాడు. వాడే లాగేసరికి లాగి ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో పాము ఇలా ముందుకు కాటేద్దామని వస్తుంది, వీడు ఇలా వెనక్కి లాగుతుంటాడు. ఆ సంకటంలో ఏమవుతుందంటే సడన్గా కట్ చేస్తే ఒక్కసారిగా లేస్తాడు. ఈసారి ఇంట్లో ఉండడు, ఎక్కడ ఉండడు, కళ కూడా కాదు అది, ఎక్కడో ఒక నిర్మానుష్యమైన సముద్ర ప్రాంతంలో ఒక్కడే ఉంటాడు, ఏమీ ఉండవు అక్కడ. ఆ సముద్రం కూడా బాగా డ్రై ఏరియా కింద ఉంటుంది. సముద్రం అంత బాగా డ్రైగా ఉంటుంది. వాడికి ఏం అర్థం కాదు, నేను ఎక్కడున్నాను ఏంటి ఏం అర్థం కాదు, అలా నడుస్తూనే ఉంటాడు. ఓకే, ఆ సముద్రం ఎలా ఉంటుందంటే, అసలు ఫస్ట్లో ఆది మానవుడు పుట్టినప్పుడు సముద్రాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అక్కడ ఏమి గుర్తులు ఆనవాళ్ళు ఏమీ ఉండకూడదు, అంత డ్రైగా ఉంటుంది సముద్రం.
అలా ఉంటే వాడు నడుస్తాడు కొన్ని డ్రోన్ షాట్లతో వాడు చూపిస్తాము నడుచుకుంటూ వెళ్తున్నట్టు అలా చూపించిన తర్వాత అలా బాగా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడో దూరంగా మనకి ఎలా అంటే మనకి అన్నా చెల్లెళ్ళు అంటారు చూసి, అన్నా చెల్లెళ్ళు గట్టు అంటారు. అంటే ఏంటంటే గోదావరి సముద్రంలో కలుస్తుంది, దాన్ని అన్నా చెల్లెళ్ళు గట్టు అనే సంథింగ్ ఏదో అంటారు. అలాంటి ఒక ప్రాంతంలో ఈ పక్కన గోదావరి ఉంది, ఈ పక్కన సముద్రం, ఇలా ట్రై జంక్షన్లో ఉంది. ఈ ట్రై జంక్షన్ దగ్గర కరెక్ట్గా నీళ్ళకి ఒడ్డున ఒక వ్యక్తి నుంచుని ఉంటే వీడికి ఆశ్చర్యం వేస్తుంది. మనిషిలే కనిపించిన చోట దగ్గరగా ఉంటారని చెప్పి పరిగెత్తుకుని వెళ్తే ఎవడు అని చెప్పి కేకేయకుండానే అవతల పక్క వ్యక్తి ఇలా తిరిగితే వీడే వాడు, సేమ్ ట్విన్లా ఉంటాడు అనమాట. వాడికి ఏం అర్థం కాదు, నాలాగే ఉన్నావే నువ్వు అంటే ట్విన్ అంటే వాడి యొక్క అంతరాత్మ అనమాట. అది నాలాగే ఉన్నావేంటి నువ్వు, ఏం అర్థం కాదు. అర్థం కానప్పుడు అక్కడ ఫస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి డైలాగ్స్ అనమాట, ఏముండవు. వాడు ఆశ్చర్యంగా నువ్వు అంటే వాడిలాగే ఉన్నాడు కదా, నువ్వు అంటే వాడు కూడా చాలా తెలివిగా ఇస్తున్నాడు సమాధానాలు. నువ్వే అంటాడు, నువ్వు అని అంటే నువ్వే అని అంటాడు. వాడికి ఏం అర్థం కాదు, ఎవరు నువ్వు అని అంటాడు. చెప్పాను కదా నువ్వే నేను అని, నువ్వే నేనని. వాడికి ఇప్పుడు నేనే క్యారెక్టర్ చేస్తాను అనుకోండి, డేజావో క్యారెక్టరు. వాడికి క్వశ్చన్స్ అనమాట అన్నీ. వాడికి ఏం అర్థం కాక వాడికి ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. ఎక్కడున్నాం అని అడిగితే గేమ్లో అంటాడు. ఒక గేమ్లో మనం ఉన్నాం అంటాడు. ఏ గేమ్ అంటే పైవాడి గేమ్. మనం పైవాడి గేమ్లో ఉన్నామని చెప్తే పైవాడు ఎవడు అంటే దేవుడా, అంటే పైవాడు అంటే దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే కాదు, అంతకు మించి దేవుడికి మించిన వాడు పైన ఎవడో ఉన్నాడు, వాడి గురించి. ఏంటి అర్థం అంటే వాడికి అర్థం కాదు. ఏంటి అర్థం కాలేదా, పైవాడు నీతో గేమ్ ఆడుతున్నాడు, నువ్వు ఆడిన విధానం వాడికి బాగా నచ్చింది. ఓకే, అందుకే వాళ్ళు మళ్ళీ ఆడాడు. అంటే డేజావు అంటే ఎందుకు వచ్చిందంటే, నేను ఇచ్చిన నిర్వచనం ఏంటంటే డేజావుకి మనం అందరం కూడా ఒక పాన్స్ ఆట వస్తువులం. పైవాడు ఎవడో మనతో గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఆడిన విధానం వాడికి బాగా నచ్చి వాడు మనతో ఇంకోసారి అదే గేమ్ ఆడాలనుకుంటున్నాడు. మనం సినిమా చూస్తాం, మనకు సినిమా బాగా నచ్చుతుంది, ఏం చేస్తాం, రెండోసారి చూస్తాం. అలాగే పైవాడు కూడా నన్ను ఒక ప్లేయర్గా పెట్టుకుని ఒక గేమ్ ఆడాడు. ఆ గేమ్లో నేను బాగా ఆడాను, అది వాడికి నచ్చి నాతో రెండోసారి ఇంకో గేమ్ ఆడుతున్నాడు. అదే గేమ్ని ప్లే చేస్తున్నప్పుడు ఏమిటి, నాకు మైండ్లో ఆల్రెడీ జరిగినట్టు అనిపిస్తుంది. అదే డేజావు ఈజ్ నథింగ్ బట్ పైవాడు అనదర్ గేమ్ ప్లే అనమాట. అంటే ఇంకొక గేమ్ వాడు నాతో ఆడుతున్నాడు. అది నేను ఇవ్వాలనుకున్న అర్థం. ఇలాగా అంటే అది కళ కాదా, కళ. ఇదంతా పైవాడు గేమ్ ఏమో, ఇప్పుడు కూడా వాడు మనల్ని ఆడిస్తున్నాడేమో. అంటే ఇప్పుడు నాకు కళ వచ్చిన నేను ఎలా తలపట్టుకున్నా, నేను ఆలోచిస్తున్నా, నాకు కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, ఒకవేళ నేను దేవుణ్ణి తిట్టాలనుకున్నా సరే అది వాడు నాతో చేయిస్తున్నాడేమో అన్న అర్థం వచ్చేలాగా కోపం వస్తుంది. కోపం వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఈగో హర్ట్ అవుతుంది. వాడెవడు, పైవాడెవడు, దేవుడెవడు, అంతకు మించి ఎవడు, వాడొచ్చి నన్ను ఆడించడం ఏంటి, నేను ఎవ్వడికే కాదు అంటాడు. అప్పుడు అవతల పక్క ఉన్న ఆత్మ అంటాడు, నీ చేత ఈ మాటలు కూడా వాడే చెప్పిస్తున్నాడు అని అంటాడు. వీడికి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆత్మ అంటాడు, నిన్ను ఇప్పుడు ఇలా వెళ్ళిపోమని అంటాడు. ఓకే, నువ్వు ఇప్పుడు నా నుంచి వెళ్ళిపోతున్నావు కదా, ఇలా వెళ్ళిపోమని కూడా పైవాడే చెప్పాడు అంటాడు. తర్వాత ఇలా కొడతా ఉంటాడు, ఇలా కొట్టమని చెప్తున్నాడు అంటాడు. ఇసుకను తల్లుతాడు సముద్రంలో, ఇసుకను తన్నమని కూడా పైవాడు చెప్తున్నాడు. ఇలాగ ప్రతిదీ కూడా నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా పైవాడు నీ చేత చేయిస్తున్నాడు అని చెప్పేసరికి వాడు కోపం వచ్చేసి కోపంగా వెనక్కి తిరిగేసరికి ఎవడైతే ఇప్పుడు దాకా వీడితో మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో వాడు కనిపించడు. ఓకే, కనిపించకపోయేసరికి వాడికి ఏం అర్థం కాకపోయేసరికి బండి మీద వెళ్తూ ఉంటాడు. వాడి బండి ఉంటుంది, బండి మీద వెళ్తూ ఉంటే ఒకటే వాడి మైండ్లో ఒక విపరీతంగా ఆలోచనలు. ఏ పని చేస్తున్నా సరే అది పైవాడే చేయిస్తున్నట్టుగా ఒక వాయిస్ ఓవర్ వస్తుంటుంది. క్లచ్ పట్టుకుంటాడు బండి.
పైవాడు పట్టుకోమన్నాడు, గేరేస్తాడు, గేరేయమన్నాడు. ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తాడు, ఇప్పుడు ఎక్సలేటర్ ఇమ్మన్నాడు అంటాడు. రోడ్డు వంక చూస్తాడు, ఇప్పుడు రోడ్డు వంక పైవాడు చూడమన్నాడు అంటాడు. వాయిస్ ఓవర్ వస్తుంటుంది వాళ్ళకి మైండ్లో, వాడికి పిచ్చెక్కిపోతుంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాదు. బ్రేక్ వేస్తాడు, ఇప్పుడు పైవాడిని బ్రేక్ వేయమన్నాడు అంటాడు. స్టాండ్ ఆపేస్తాడు, స్టాండ్ వేసేస్తాడు, దిగిపోతామని. స్టాండ్ వేసేస్తుంటే పైవాడు ఇప్పుడు నేను స్టాండ్ వేయమన్నాడు అని వాయిస్ ఓవర్ వస్తుంటుంది. అలాగా వీడికి ఇంకేం అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంటుంది. ఇలా కొట్టుకుంటే ఇప్పుడు నేను పైవాడు కొట్టుకోమన్నాడు అంటాడు. అటు ఇటు తిరుగుతాడు. ఇంకా పిచ్చెక్కిపోతుంటుంది. అప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు వాయిస్ ఓవర్, ఈ చట్టం నుంచి నిన్ను ఎలా తప్పించుకోవాలో ఆలోచించమంటున్నాడని. అంటే ఏంటి, వాడికి వస్తున్న ఆలోచనలు కూడా పైవాడే చెప్తున్నాడని వాయిస్ ఓవర్ వస్తుంటుంది అన్నమాట. ఇలాగా ప్రయత్నించమంటున్నాడు, గట్టిగా ప్రయత్నించమంటున్నాడు, ఇంకా గట్టిగా ప్రయత్నించమంటున్నాడు. వీడికి ఏంటంటే ఈగో హర్ట్ అవుతుంది. వాడెవడో నాకు చెప్తున్నాడు ఏంటి అన్నది ఈగో హర్ట్ అవుతుంది. ప్రయత్నించు ప్రయత్నించు ప్రయత్నించు, ఇంకా గట్టిగా ప్రయత్నించు, ప్రయత్నించు 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 ఇలాగ వాయిస్ ఓవర్ ఎక్కువైపోయి వాడు పెద్దగా ఇంకా బరస్ట్ అయిపోతాడు. బరస్ట్ అయిపోయి ఒక పెద్దగా కేక వేసేసి వాడు బరస్ట్ అయిపోతాడు. బరస్ట్ అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఇంక వాయిస్ ఓవర్ ఏమీ రాదు, వాడికి ఏం అర్థం కాదు. చుట్టూ అంతా ప్రశాంతంగా అయిపోతుంది. ప్రశాంతంగా అయిపోయిన తర్వాత వాడు అలా కూర్చుని ఉండిపోతాడు. మోకాళ్ళ మీద కూర్చుని ఉండిపోయి ఒక 10 సెకండ్స్ తర్వాత రియలైజేషన్ అవుతాడు. అప్పటి వరకు వాడికి బుర్రలో ఎవడో నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు అంటూ వచ్చిన వాయిస్ ఓవర్లో ఆగిపోతాయి. అంతా చుట్టూ ప్రశాంతం అయిపోతాడు. అటు ఇటు చూస్తాడు, ఆనందం వచ్చేస్తుంది. ఎస్, నేను జయించేశాను, నేను పైవాడిని జయించేశాను. వాడు నాకు ఇక మీదట కమాండ్స్ ఇవ్వలేడు. నేను ఏ పని చేయాలన్నది నేనే నిర్ణయించుకుంటాను. ఆ పైవాడు చెప్పినట్టుగా నాకేం జరగట్లేదు అని ఒక రకమైన సంతోషం వస్తుంది. ఇంతలోగా ఒక పాము పుస సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సౌండ్ వస్తుంటుందని చెప్పేసి చిన్నగా ముఖంలో ఆ ఆనందం కాస్త డల్ కింద ఫేస్ మారిపోద్ది. ఫేస్ మారిపోయింది, ఆల్రెడీ మోకాళ్ళ మీద ఉంటాడు కదా, అలా వెనక్కి తిరిగేసరికి పాము ఉంటుంది. పడగ విప్పి తల పాము ఒక్కసారిగా స్క్రీన్ మీద కాటేస్తుంది అనమాట. స్క్రీన్ మీద కాటేయగానే ఆగిపోద్ది. మనం ఆ పైవాడి కమాండ్స్ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేమన్నట్టుగా ముగిసిపోతుంది అనమాట కథ. ఇది కథ అంటే. ఇది మనం ఏంటంటే ఇది నేను చెప్పాలనుకున్నది. దీనికి ఎండింగ్ ఏంటి, దీని సారాంశం ఏంటి, దీంట్లో నువ్వు ఇస్తున్న మెసేజ్ ఏంటి, నేనేం మెసేజ్లు అవి ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. జస్ట్ ఒక కథ చెప్పాలి, క్రియేటివ్గా ఉండాలి, కంటెంట్ ఉండాలి, నేను మాత్రమే తీసుకునేలా ఉండాలి, పెద్దగా ఆర్టిస్టులు ఎవరు అక్కర్లేదు. ఈ విధంగా నేను నాకు పెట్టుకున్న రూల్స్తో నేనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ రాసుకున్నాను, మొత్తం అంతా రాసుకున్నాను. ఇక రేపటి నుంచి షూటింగ్, రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ షూటింగ్ చేయాలి. దట్స్ ఇట్. జై హింద్.